నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం వృషభ రాశి వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. అలాగే వృషభ రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు కూడా అంటే 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కూడా మనకి ఈ వృషభ రాశి కిందకొస్తున్నాయి. మరి ఈ వృషభ రాశిలో మనకి చాలామంది చాలా రకాలైనటువంటి ప్రశ్నలు సంధించారు. వాటిలన్నిటికీ కూడా మనం జవాబు పూర్తిగా ఎందుకంటే కొన్ని వేల కామెంట్స్ మనకు సంధించడంలోని వాటిలన్నిటికీ కూడా మన సమాధానాలు చెప్పుకోలేం. కానీ చాలామంది ఎక్కువగా చెప్పినటువంటి ప్రశ్నలు, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు మనం కొన్ని తీసుకొని ఒక 7, 8 ప్రశ్నలకి మీకు నేను చాలా చక్కనైనటువంటి వివరాత్మకమైనటువంటి ఈ సందేశాన్నయితే మీకు ఇవ్వగలను. అలాగే మనం ఇప్పటి వరకు మన ఛానల్‌ని చూసినటువంటి వాళ్ళు, మన సబ్‌స్క్రైబర్స్ అందరూ అవ్వనివ్వచ్చు. అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్‌లోని శ్రీరామ అని 3 పదాలు రాయండి, రాయండి, రాయండి. ఈ మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటిని కూడా మీ జీవితంలో ఇప్పటివరకు చాలా కష్టాలు పడుంటారు. నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ళం కాదు. చాలా మధ్య తరగతి కుటుంబంలో ఉండి ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చామంటే మనం వెనకాతల చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు. వాటిలన్నిటి నుంచి కూడా ఈరోజు మనం జయాపజయాలుగా ప్రతి ఒక్కటి కూడా సాధిస్తూ, సాధిస్తూ, సాధిస్తూ ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చామంటే మాత్రం దాని వెనకాతల మన కష్టం. అలాగే మన వెనకాతల ఉన్నటువంటి ఆ భగవంతుడి దీవెనలు కూడా మన వెనకాతల ఎంతో ఉన్నాయని మనం నమ్ముతాం కదా! అందుకనే నేను ప్రతి ఒక్కరిని కూడా కామెంట్ సెక్షన్‌లోని మీకు నచ్చిన దేవుడిని సరే మీరు దేవుడిని కొలుచుకుంటారు నమశివాయ అని గాని, లేదంటే శ్రీరామ అని గాని, లేదంటే అమ్మవారి పేరు గాని, మీకు నచ్చినటువంటి పేరు ఏదైనా సరే కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఆ దైవ బలం అనేది మీకు చాలా ఉపయోగపడాలి. మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి దైవ బలం ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఎన్నో కష్టాల్లోంచి బయటపడిన వాళ్ళు. ఎన్నో బాధల్లోంచి బయటపడినవారు. ఎన్నో కష్ట సుఖాలు, దుఃఖాలు చూసి మీరు ఈరోజు స్టేజ్‌కొచ్చిన వాళ్ళు. మరి ఇంత అందరికీ ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. కానీ మనం ఈరోజు కొంచెం సుఖంగానైనా ఉన్నాము, సంతోషంగానే ఉన్నాము. ఒక నీడ పట్టున ఉంటూ ఒక 5 ఏళ్ళు కడుపులోకి వెళ్తున్నాయి అంటే మాత్రం ఆ భగవంతుడి దీవెనలు కూడా మనకి ఎంతో ఉన్నాయి కదా! మనం చేసినటువంటి పూజలు, పునస్కారాలు మనల్ని ఎంతో కాపాడుతున్నాయి కదా! అందుకనే కామెంట్ సెక్షన్‌లో నా భగవంతుని పేరు తలుచుకుంటూ శ్రీరామ అని గాని, నమశివాయ అని గాని, అలాగే శ్రీ ఆంజనేయ అని గాని, నమో వెంకటేశాయ అని గాని ఏదో ఒకటి రాయండి. ఎందుకంటే మనకి దైవబలం అనేది చాలా, చాలా, చాలా ముఖ్యం. అది మనకే కాదు, మన పిల్లలకి, మన మనవలకి, మనం చేసుకునేటువంటి పాప పుణ్య కర్మలన్నిటికి కూడా ఎవరో అనుభవిస్తారు. మనం చేసే పాపాలు ఎవరో అనుభవిస్తారు. నాకేంటి అనేది మన మనసులో ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ జన్మలో చేసుకునేటువంటి పాపాలు మనం ఈ జన్మలో తీర్చకపోతే మన పిల్లలు, మన పిల్లలు కాకపోతే మన మనవలు ఎవరో ఒకళ్ళు ఆ వడ్డీ వెంకటేశ్వర స్వామికి వడ్డీ కట్టినట్టు మనం చేసే పాపాలు కూడా మన పిల్లలు కూడా వడ్డీలు కట్టవలసి ఉంటుంది. అందుకే ముఖ్యంగా మనం నడుచుకోవాల్సింది ధర్మ మార్గాన. రెండోది ఈ మనం ఇతరులకి సహాయం చేయడం ద్వారాన. ఈ 2 కూడా మనం చేసుకున్నట్లయితే మనకు ఎన్నో కర్మల్లోంచి మనం బయటపడడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయండి. అందుకే రాముడు కూడా ఎప్పుడూ కూడా మీరు శివునికి గాని, రామునికి గాని, ఆంజనేయ స్వామికి గాని, వెంకటేశ్వర స్వామికి గాని మీరు ఎక్కువ పూజలు చేస్తూనే ఉంటారు. కదండీ! మీకు భగవంతుడు మాకు దయ లేదా? మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం అంటే భగవంతుడికి కావాల్సింది మీరు ప్రపంచంలో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా తీసుకొచ్చి పూజలు చేయండి. ప్రసన్నం చేసుకోలేము. మీరు ప్ర ఎన్నో వెయ్యొత్తులు, లక్షొత్తులు పెట్టి దీపారాధన చేయండి. అయినా ప్రసన్నం చేసుకోలేము. మరి ఎలా దేవుణ్ణి పువ్వులు, పలహారాలు, ప్రసాదాలు ఇన్ని పెట్టినా సరే మనం ప్రసన్నం చేసుకోలేనిది ఒకే ఒక్కటి. ఒకటి ధర్మ మార్గం. రెండోది బహుభేదవారైనటువంటి వాళ్ళకి సహాయం చేయడం. ఈ 2 చేసినట్లయితే ఆ భగవంతుడు మనం ఏం కోరికక్కర్లేదండి. మన భగవంతుడి దగ్గరికెళ్ళి 2 చేతులు జోడించి ఒక్కసారి నమస్కరిస్తే మన మనసనేది తనకి తెలిసిపోతుంది. అలాగే మన కష్టాలు ఏవైనా ఉన్నా సరే ఇట్టే తెలుసుకొని, ఇట్టే తీర్చే అవకాశం ఆ భోళాశంకరుడికి కూడా ఉంది. అందుకనే శివుడి ఆరాధించే వాళ్ళందరూ కూడా ఈ ద ధర్మ మార్గాన కాకుండా ఈ దాన గుణాలను ఎక్కువ చూసుకుంటుంటారు. రాముడిని ఆచరించే వాళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తా ఉంటుంటారు చూసారండి.
అందుకని ఏదైనా ధర్మం అవ్వచ్చు, దానం అవ్వచ్చు, ఇవి చేసుకోవడం వల్ల మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలు ఈ జన్మలో మనం ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామని అనుకుంటాము కదా! అవి ఏమి కాదండి. ఈ దానం, ధర్మం చేసుకోవడం వల్ల కొన్ని 1000 రెట్లు మనం ఇంకా లాభాలే గడిస్తాము. కర్మల్ని ఎంతో తగ్గించుకోగలుగుతాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శ్రీరాముడిని, ఆ శివుడిని ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ ఉండండి. మీకెప్పుడు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే మనం ఈ పాయింట్‌లోకొచ్చినట్లయితే మాత్రం వృషభ రాశి వాళ్ళకి మనం కొన్ని కొన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే కొన్ని విషయాలు మనం పట్టించుకోనట్టు ఉంటే మాత్రం చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఈ 2024లో మీరు ఇప్పటికే చాలా చూసుంటారు. మధ్యలో అంటే కుటుంబంలో గాని, పిల్లల విషయంలో గాని, లేదంటే కొడుకు కోడల విషయంలో గాని, లేదంటే కూతురు అల్లుల విషయంలో గాని, మన మధ్యలో ఏం దూర్చి ఏది మాట్లాడినా ఒకవేళ మంచి చెప్పినా సరే, అది చెడుగానే ఉంటుందండి అందరికీ కూడాను. అందుకే మనం ఎంత మౌనంగా ఉంటే 2024 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి అంత మంచిది. ఎందుకంటే, మనం ఇతరులకి ఎంత మంచి సలహాలు చెప్పినా, ఇలా కాదమ్మా, ఇలా చేసుకుంటే మీ జీవితం బావుంటుంది. ఇలా అన్నా సరే, అవతల వాళ్ళకి మాత్రం వాళ్ళకేదో మనం మనసులో గుచ్చినట్టుగా, వాళ్ళనేదో మనం వాళ్ళు వాళ్ళు బాధపడిపోతే మనకేదో సంతోషం కలిగేటట్టుగా అవతల వాళ్ళు ఫీల్ అయిపోతా ఉంటుంటారు. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు ఎవ్వరికీ కూడా హాని చేయనటువంటి మనసు. ఎవ్వరిని కూడా తిట్టడం గాని, చేయడం గాని ఏవి ఉండదు. కానీ మనం అనుకునే వారందరూ కూడా మనల్ని ఒక విలన్లుగా చూస్తుంటారు అందరూ కూడా. అలాగే మరి మీరు ఎంత వరకు మాటలు తగ్గించుకొని, ఎంత మౌనం అనేది మనం ఎంతగా ఉంటే మాత్రం అవసరమైనదే మాట్లాడాలి. అనవసరమైనది మనం నోరు మూసుకొని కూర్చోవడమే చాలా ఉత్తమేమో అనుకుంటాం ఒక్కోసారి. అసలు ఏమి మాట్లాడకుండా ఉండడమే మంచిదేమో అని నేను ఏమన్నా సరే తప్పుగా అనిపిస్తుందేటి అందరికి. ఇటు భర్తకవ్వచ్చు, ఇటు పిల్లలకవ్వచ్చు, ఇటు కోడలికవ్వచ్చు, ఇటు ఎవరికైనా సరే మనం ఏదైనా ఒక మాట అన్నా సరే, అది అందరికి తప్పుగా అనిపిస్తా ఉంటుంటది. అలాంటప్పుడు దేవుడి గదిలోకెళ్ళిపోయి శుభ్రంగా మనం పూజ చేసుకుంటూ, ఆ రాముని పూజ చేసుకుంటూ, శివుని పూజ చేసుకున్నా సరే, మనకు ఆ పుణ్యమేం దక్కుతుంది. మనకి అవమాన భారం మీకు మొత్తానికి ఎపిసోడ్‌కి అందరికి నేను చెప్తున్నదేంటంటే, వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా అవమాన భారాలు ఎక్కువగా పడుతుంటారు. మనం చెయ్యని తప్పుకి చూసారా? మనం చెయ్యని తప్పుకి అవమానపడే అవకాశాలు 2024లో ఈ ఆగస్టు నుంచి ఇంకా చాలా ఎక్కువవుతాయండి. అది ఏ విషయమైనా అది ఆఫీసులో అవ్వనివ్వచ్చు. ఉద్యోగస్తులకైతే మరీన మనం ఏ తప్పు చేయకపోయినా సరే పైనుంచి కూడా మనం ఏది వర్క్ చేయలేకుండా ఏదో దొంగ నాటకాలు ఆడుతున్నట్టుగా అవతల వాళ్ళు మాటలంటుండడం. మనం ఏమి ఎవరిని కూడా మన పనేదో మనం చేసుకుంటుండగా కూడాన మనం ఏదో వర్కులు చేయటం లేదని చెప్పి పైనుంచి ప్రెషరు. అలాగే ఏ విషయంలో చూసుకున్నా సరే మనకి ప్రతీది కూడా పాయింట్‌కి గుచ్చినట్టుగా మాట్లాడుతా ఉంటుంటారు అందరూను. మన కష్టం, మన బాధలు, మన ఆరోగ్యం కోసం ఎవ్వరూ పట్టించుకోరు. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే మాత్రం చాలా స్ట్రెయిన్ అయిపోతుంటారు. పని ఒత్తిడి చాలా ఎక్కువవుతుంటది. మనం ఎంత పని చేసినా, ఎంత పని చూపించినా సరే, అవతల వాళ్ళకి ఇదేం పని, ఏం చేస్తున్నారు మీరు ఉదయం నుంచి ఖాళీగా ఉంటున్నారా? ఇలాంటి మాటలు పడడం అనేది అంటే అవమానాలు పడడం అనేది చాలా ఎక్కువగా జరుగుతదండి. అంటే ఏంటి భగవంతుడా! నేను ఏ తప్పు చేశాను? నేను అంత పర్ఫెక్ట్‌గానే ఎళ్తున్నాను. నా మీద ఇంతమందికి పగెందుకు? నా మీద ఇన్ని చాడీలెందుకు చెప్తున్నారు? నా పనేదో నేను వస్తున్నాను, ఆఫీస్‌కొస్తున్నాను, చేసుకుంటున్నాను, ఎళ్ళిపోతున్నాను. అయినా సరే నా మీద ఇంత ప్రెషర్ పెడుతున్నా సరే, నా వర్కులన్నీ కూడా కొంచెం లేట్ అయినప్పటికీ ఎవ్వరు కూడా వర్కులు చేయలేకపోయినా సరే, నా వర్కులన్నీ కూడా నేను చేసి, నా పనేదో నేను చేసుకుంటున్నా సరే, నాకు ఎందుకు ఇంత అందరూ కూడా నన్నే పాయింట్ ఔట్ చేయడం, నన్నే బాధలు పెట్టడం, నన్నే తిట్టడం, నా మీద కోపాలు ఇవన్నీ ఎందుకు? మన మీద ఒక పగలాగా పట్టేస్తుంటారండి అందరూ కూడాను. మరి అలాంటప్పుడు మనకు ఒక్కటే ఏకైక మార్గం ఆ శ్రీరాముడిని ఎప్పుడు పూజ చేసుకోవడం. తండ్రి నీకు తెలుసు కష్టాల విలువ. నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో తెలుసు. నన్ను కష్టాల్లోంచి బయటపడేటట్టు చూడు తండ్రి అని చెప్పి మీరు ఉదయాన్నే లెగిసేటప్పుడు ఆ శ్రీరాముడిని దండం పెట్టుకొని మీరు ఉద్యోగానికెళ్ళినా సరే, మరీ ముఖ్యంగా మీ ఆరోగ్యం మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండానా మీరు చాలా అంటే ఈ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇప్పటికి ఆల్రెడీ చాలా 35 టు లేడీస్‌కైతే మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి 35-40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి పాపం వృషభ రాశి వాళ్ళకి. మరి అంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే టైమ్ టు టైమ్ ఆఫీస్‌కెళ్ళడం, టైమ్ టు టైమ్ మంచి వర్కులన్నీ ఫినిష్ చేయడం అన్నీ కూడా చేసినా సరే, మళ్ళీ చివరికి మన మాట పడడం అనేది మనకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే మన మీద అందరూ కలిపి ఎంత పనిగట్టుగా కలిపి
మనల్ని అందరూ కూడా ఒక వేరు చేసినట్టుగా చూస్తూ, మనల్ని గుచ్చినట్టుగా మాట్లాడుతూ చేస్తుంటారు కాబట్టి మీరు శ్రీరాముడిని నమ్ముకోండి. మిమ్మల్ని కష్టాల్లోంచి బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్గాలిస్తారు. ఇతరుల మనసు కూడా మారుతుంది. అయ్యో! మనం మనల మనతోటోలే కదా! తనకి హెల్త్ బాగోలేదు. అయినా సరే వర్క్ అంతా చేస్తున్నారు. అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. అయినా సరే మనం వాళ్ళని బాధపడుతున్నాం అన్నట్టుగా వాళ్ళ మనసులు మారుస్తాడండి ఆ శ్రీరాముడు. అందుకే నేను ప్రతి ఒక్కరిని శ్రీరాముడు పూజ చేసుకోమని చెప్తా ఉంటుంటాను. అలాగే పెద్దవాళ్ళు ఇంట్లోని ఈ 60, 50 సంవత్సరాల నుంచి 65, 70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు పిల్లల విషయాల్లో, అలాగే పిల్లలు ఇంట్లో కోడళ్ళు ఉంటే వాళ్ళ విషయాల్లో, వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయాల్లో మనం కలుగు చేసుకోకపోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం వాళ్ళిద్దరు ఏదైనా డిసిషన్ తీసుకొనివ్వండి మనకి చెప్పలేదు, చెప్పకపోయినా పర్వాలేదు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ సుఖ సంతోషాలతో వాళ్ళు ఉంటే చాలు అనేది ఒక్కటే కోరుకోండి. కానీ మనం ప్రతీది కూడా పాయింట్ ఔట్ చేస్తూ, మీరు ఆ పని చేశారు నాకు చెప్పలేదు. ఇలాంటి మన ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల పిల్లలు మన దగ్గర నుంచి దూరంగా వెళ్లి బ్రతుకుతాము. మాకు చాలా ఇబ్బందిగా గురవుతుంది అనేటువంటి మెంటాలిటీలోకొచ్చేస్తారండి. ఆల్రెడీ కూడా వృషభ రాశి వాళ్ళ తల్లిదండ్రులు చాలా దూరంగా ఉంటుంటారు పిల్లలు. ఏదో నెలకొకసారి రావడమో, చుట్టపు చూపు చూసి ఎళ్ళిపోవడమో, లేదంటే సమయానికి ఇంత డబ్బులిచ్చి పంపించేయడం ఇలా చేస్తూ ఉంటుంటారు. మ్యారేజ్ అయిపోయి చాలా దూరంగా బ్రతకడానికి ఎక్కువ మంది చూస్తుంటారు. అంటే మనం ఏం తప్పు చేసామో, మన చిన్నప్పటి నుంచి ఆళ్ళని పెంచడం తప్పు చేశామా, వాళ్ళని చదివించడం తప్పు చేశామా, వాళ్ళకి మంచి ఉద్యోగాలొచ్చేటట్టుగా మనం వాళ్ళని పెంచి, చదివించి, మన సుఖ సంతోషాలన్నీ కూడా దారి పోసైనా సరే వాళ్ళని ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి, ఒక మంచి సంబంధం చూసి, పెళ్లి చేసి, మనతో ఉంటారు, సంతోషంగా ఉంటారు. మనోళ్ళతో మనం ఆడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న సమయంలోని మన నుంచి వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళ జీవితాన్ని గడుపుతా ఉంటుంటే మనకి మనసు బాధ అనిపిస్తుంటది. కానీ మీరు ఒక్కటే చూసుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి సామాజికమైన పరిస్థితుల్లో వాళ్ళు దూరంగా ఉంటాను అంటే మీరు ఏమీ సమాధానం చెప్పకండి. మౌనమే అన్నిటికి సమాధానం చెప్తుంది. ఆ భగవంతుడు శ్రీరాముడు అన్నిటికి సమాధానం చెప్తాడు. వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్న పిల్లలు మీరు ఏమి కాదనకండి. ఎందుకంటే మనం ఒకవేళ కాదన్నా, అవునన్నా సరే వాళ్ళు తీసుకున్నారు ఒక్కసారి డిసిషన్. కోడలు, కొడుకు గాని లేదంటే ఎవరైనా సరే కూతురు, అల్లుళ్ళు గాని ఎవరైనా సరే ఒక డిసిషన్ తీసేసుకున్నారు అంటే అది మార్చడం ఎవరి తరం కాదు. వాళ్ళు డిసిషన్ తీసేసుకున్న తర్వాత ఇలాగ మేము బయటికెళ్తున్నాము, ఇలాగ ఉండడానికి అనుకుంటున్నాం అనుకుంటే మాత్రం మీరు వాళ్ళని సరే అని అనండి. మీ లైఫ్ మీరు చూసుకోండి. మీ భర్త, మీరు హ్యాపీగా ఉండడానికి ఎంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎంత దైవభక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తారో ఉండండి. కొన్నాళ్ళకి అన్నీ సర్దుకుంటాయి. వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు చేస్తుందల్లా ఒకటే. ఆ భగవంతుని 24 గంటలు స్మరిస్తూ, రామ 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 మాకు ఏ కష్టాలు రాకుండా చూడు తండ్రి. మా పిల్లలు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టు చూసేటట్టు చూడు తండ్రి అని ఒక్కటే కోరుకోండి. ఆ శ్రీరాముడే మీ కొడుకుల్ని, కోడల్ని, మీ పిల్లల్ని, మనవల్ని అందరిని కూడా మీ దగ్గరికే తీసుకొచ్చి, అలాగే మీతోటే ఉండేటట్టుగా ఆ భగవంతుడే చూసుకుంటాడండి. మరి మనం ఇదంతా చేయడానికి మనం గొడవలు పడో, లేదంటే ఏదో ఇతరితర కారణాలు మన హెల్త్‌లు పాడు చేసుకునే దానికన్నా, దైవ బలంతో కూడా మనం చాలా విషయాల్లోని మనం సాధించవచ్చనేది మాత్రం మనం చాలా విషయాలు నిరూపించబడ్డాయి. శాస్త్రాలు కూడా చెప్పాయి. దైవ బలం అనేది అంత గొప్ప బలం. అందుకే దైవ బలంతోటి ఏది కూడా సాటి రాదు. ఏది కూడా పోటీ రాదు. అందుకనే మనం ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికున్నా సరే, ఈరోజు పెద్ద పెద్ద ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు కూడా ఎన్నో కొన్ని లక్షల, కోట్లు సంపాదించినా సరే, ఉదయాన్నే 4 గంటలకి లెగిసి వు వినాయకుడిని పూజించుకోవడం, రాముడిని దర్శించుకోవడం, రాముడిని పూజించుకోవడం. అంటే మన దగ్గర ఎన్ని లక్షలు, ఎన్ని వేల కోట్లున్నా సరే అది దైవబలం దగ్గర ఏ మాత్రము కాదు. ఈరోజు నాది అనుకునేవారు రేపు ఇంకొకరిది అవ్వచ్చు. కానీ దైవబలాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా నాదే అనే ఒక విశ్వాసంతో ఉంటారు. ఏమి పోదండి. ఏమైపోతుంది? ఏమి అవ్వదు. మనం మనల్ని మార్చుకునే విధానంగా గాని, మనం గాని మార్చుకున్నట్లయితే మాత్రం మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన కెరియర్ కూడా చాలా బావుంటుంది. మన చివరంకం దాకా కూడా మనం ఎప్పుడు సంతోషంగా ఉండడానికే కోరుకోండి ఎప్పుడూ కూడా. మిగతా తలలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తీసేయండి. మీరెప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉండండి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళ తాలూకు ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి కూడా
ఎన్నో కష్ట నష్టాలు భరించారు, ఎంతో బాధలు పడ్డారు, జీవితంలోని మీ కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతో సుదీర్ఘమైనటువంటి జీవితంలోని ఎన్నో బాధలు పడి తర్వాత మ్యారేజ్ చేసుకొని, తర్వాత పిల్లలతోటి అలాగే బిజినెస్‌లు ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని, లేదంటే జాబులు తెచ్చుకొని కష్టపడి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి వల్ల కూడా మనకి కలిసి రాదు. మన కష్టంతోటి మనం పైకి రావడం అనేది ఎక్కువగా జరుగుతా ఉంటుంటది. సో, అలాంటప్పుడు మన జీవితంలో ప్రతీది కూడా ప్రతి రూపాయి కూడా మనం కష్టపడి సంపాదించిన ధనంతోటి మనం ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నాం. మరి అలాంటప్పుడు మరి మనం ఇంత ఈ స్టేజ్‌కి వచ్చిన తర్వాత కూడా మనం అంతా నాదే నా దగ్గర ఉండాలి. అందరూ నా వాళ్ళే నేనే ఉన్నాను అనుకోవడం మాత్రం అది కూడా ఒక పొరపాటే అవుతుంది. మనకి ఇక్కడి నుంచి చాలు మనకు పడ్డ కష్టాలు చాలు. పిల్లలు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటానంటున్నారు. చాలు మనం ఇప్పటికైనా సరే ఆ భగవంతుల్లోని ఆరాధిద్దాం. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా టైం చాలలేదు. ఆ భగవంతునికి మన సన్నిధిలో కూర్చోవడానికి, ఆ భగవంతునితో మాట్లాడడానికి, ఆ భగవంతుని పూజలు చేసుకోవడానికి మనకి ఇన్ని సంవత్సరాల్లో టైం చాలలేదు. మనకు ఆ భగవంతుడు ఫ్రీడమ్ ఇచ్చాడని అనుకోండి, ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధనలో ఉండండి. మీకు ప్రతి విషయంలో కూడా విజయం అనేది సాధిస్తూనే ఉంటారు. చివరి అంకంలో దాకా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మీరు చేసేటువంటి పూజల వల్ల కూడా మీ పిల్లలు, మనవలు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అంతకన్నా మనకి ఏం కావాలండి? మనం ఏం కోరుకుంటాం చెప్పండి? మన కష్టానికి ఫలితం అదే కదా కావాలి. మనం పడ్డ కష్టాలు మన పిల్లలు గాని, మన మనవలు గాని ఎవరు పడకూడదనే కదా మనం ఇంత కష్టపడి ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చాం. అందుకని మీరు ఎప్పుడు కూడా దైవ సంకల్పంతోటే ఉండండి. మరి మనకి చాలామంది చాలా క్వెషన్‌లు అడిగారన్నాను. అందులో ఇంకొన్ని క్వెషన్‌లు మనం చూసుకున్నట్లయితే మాత్రం గురువుగారు మరి పిల్లలకి ఈ ఫారిన్ కంట్రీస్ వెళ్లి చదువుకుందాం అంటే విదేశాలకు వెళ్లి చదువుకుందాం అనుకుంటున్నారు. మరి అవి వాళ్ళకి అవుతుందా? తప్పకుండానండి. వృషభ రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా కృత్తిక 2, 3, 4 పాదాల వారికి, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల వారికి, అలాగే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి కూడా అయితే విదేశీ యానం ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్లి చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అక్కడకి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీలను పెళ్లిళ్లు చేసుకొని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి విదేశీయానం అనేది ఎక్కువగానే ఉంది. అయితే దానికి తోడుగా మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇటు చదువు, ఇటు జాబు చేస్తేనే గాని విదేశాల్లోని మనం ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదు గాబట్టి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు పిల్లలు విదేశీయానం వెళ్ళి వాళ్ళక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మాత్రం వాళ్ళకి పూజలు చేసుకోవడానికి గాని, లేదంటే ఏదైనా గుళ్ళకెళ్ళి అభిషేకాలు చేసుకోవడం కానీ టైం ఉండదు. తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళిపోయి, ఆ పిల్లల పేరు మీద మీరు ఈ అభిషేకాలు చేయించుకుంటూ, కొంచెం ప్రసాదాలు తీసుకెళ్ళిపోయి గుడి బయట ఉన్నటువంటి బీదవారికి పంచడం గానీ, ఇలాంటివన్నీ చేయడం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కూడా చాలా బావుంటుంది. అలాగే పిల్లలకి కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా చేరుకుంటారు. అలాగే వాళ్ళ అద్భుతమైనటువంటి జీవితం కూడా చాలా చక్కగా ఉంటుందండి. అలాగే మనకి అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, గవర్నమెంట్ జాబుల్లో గాని, లేదంటే ప్రైవేట్ సెక్టార్‌లో గాని ఒక మంచి ఉన్నతమైనటువంటి జాబుల్లో పిల్లలు స్థిరపడే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? అది ఎప్పటి నుంచి? అని వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అవి అవి కూడా మన సమాధానాలుగా చెప్పుకుంటే ఈ ఆగస్ట్ నుంచే. ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో మీరు కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకోండి. మంచి ఉద్యోగాల్లో మీరు మీరు చదువుకునేటువంటి స్థాయికి మంచి ఉద్యోగాల్లో స్టాండర్డ్ అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. మరి వృషభ రాశి వాళ్ళు మనకి చాలా క్వెషన్‌లు అడుగుతున్నారు. గురువుగారు నరఘోష ఎక్కువగా మాకు ఉంటుంది. మరి నరఘోషలో ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంలో కలహాలు రావడం గాని, పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యన గొడవలు గాని, లేదంటే విపరీతమైనటువంటి మానసిక ఆందోళన గాని, మానసిక పరిస్థితి బాగోలేకపోవడం గాని, ఏం చేస్తున్నాం? ఏం ఉంటున్నాం? ఏం తింటున్నాం? అనేది మాకు తెలియకుండా ఉంటుంది. ఇది ఏంటి? దీనికి కారణం ఏంటి? అనేది మనకి చాలామంది అడిగినటువంటి ప్రశ్నండి ఇది వృషభ రాశిలో. వాళ్ళందరికీ కూడా మనం చాలా చక్కగా మంచి ఉదాహరణగా చెప్పుకుందాము. సపోజ్‌కి ఒక భార్యాభర్తలు మీరు ఏదైనా ఒక ఫంక్షన్‌కెళ్లారనుకోండి. నేను గత వీడియోలో చాలా మందికి చెప్పాను. అదే మీకు కూడా చెప్తున్నాను. మనం ఫ్యామిలీ పరంగా ఏదైనా ఒక ఫంక్షన్‌కెళ్ళామనుకోండి. మీరు భార్య, భర్తగా మీరు పిల్లల్ని తీసుకొని ఒక ఫంక్షన్‌కెళ్లారు. ఆ ఫంక్షన్‌లోని
కొన్ని లక్షల విలువైనటువంటి నగలు వేసుకున్నారు. వేల రూపాయలటువంటి చీరలు కట్టుకొని ఉంటారు. వాళ్ళందరికీ లేనటువంటి ఒక రకమైనటువంటి అభిమానం మిమ్మల్ని చూడగానే అవతల వాళ్ళకి కలుగుతుంది. మీరు చాలా సింపుల్‌గా ఉంటారు. అలాగే వృషభ రాశి వాళ్ళు వారు ఫ్యామిలీ గాని మరి పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారండి. అంటే భార్యాభర్తలు చాలా చక్కనైటువంటి కుటుంబం. చాలా చక్కనైటువంటి హైట్ గాని, అందం గాని చాలా చక్కగా అందంగా కనిపిస్తారు అవతల వాళ్ళకి ఫ్యామిలీ. అబ్బా! ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలా? ఫ్యామిలీ అంటే పిల్లలు సుఖ సంతోషాలతో ఇలా ఉంటారా? అని అవతల వాళ్ళు కుళ్ళుకునేటట్టుగా ఉంటారు. అలాంటప్పుడు మీరేదైనా ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు సింపుల్‌గా శారీ కట్టుకెళ్ళి జస్ట్ ఒక చిన్న ముత్యాల హారం లాంటిది యేసుకెళ్ళినా సరే, అవతల వాళ్ళు ఏంటి మేము లక్షల రూపాయలు నగలేసుకున్నాం, వేల రూపాయలు చీరలు కట్టుకున్నాం. కానీ అందరూ కూడా మొత్తం ఈ ఫంక్షన్ అంతటిని కూడా వీళ్ళే బాగా అట్రాక్ట్‌గా కనిపిస్తున్నారేంటి? ఏంటి అని ఒక నరఘోష లాంటి ఘోష అనమాట. ఈ కనుదిష్టి అనేది మీరు చెప్తే నమ్మరు గానీ, ఈ కనుదిష్టి కట ఈ మన ఇంటి ముందు కట్టుకున్నటువంటి ఈ గుమ్మడికాయలు కూడా పగిలిపోతాయటండి. అంటే మరి చూసారా? ఎంత కనిదిష్టికి కూడా గుమ్మడికాయ కూడా పగిలిపోతది అంటుంటారు పెద్దలు. అంటే అంతటి కనిదిష్టి ఉన్నటువంటి ప్రభావం మన కుటుంబం మీద పడింది అంటే మాత్రం, మన కుటుంబంలో ఎలాంటి గొడవలొచ్చేస్తుంటాయి. ఇంత సుఖ సంతోషాలతో, ఇంత సంతోషంగా, ఇంత హ్యాపీగా ఉంటున్నాము. మేము ఎవ్వరికీ ఇబ్బంది పెట్టలేదు, కష్టాలు పెట్టలేదు, ఎవరిని ఏమి అనలేదు. అయినా సరే మా ఇంట్లో ఏంటి గొడవలు. మనశ్శాంతంగా లేదు. పిల్లలకి, కోడలికి మధ్యన మాకు గొడవలు వచ్చేయడం. వాళ్ళు విడిగా వెళ్ళిపోతాం అంటున్నారు. విడిగా సంసారం చేసుకుంటాం అంటున్నారు. ఇప్పటిదాకా అన్నీ బానే ఉన్నాయి. అంతా చాలా చక్కగా ఉన్నది. ఉండుండి ఇన్ని గొడవలు అనుకుంటుంటాం కదా! ఈ నరఘోష అనేటువంటి చాలా ఘోష అండి అన్నిటికన్నా. ప్రపంచంలోని మనకి ఏ దిష్టిల కన్నా, ఎన్ని పీడల కన్నా ఏదైనా సరే, ఈ నరదిష్టి గాని మన కుటుంబం మీద పడ్డాది అంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురైపోతుంటామండి. మనం ఎంతో అందంగా కట్టుకున్న ఇల్లులు అమ్మేసుకోవాల్సొస్తది. స్థలాలు అమ్మేసుకోవాల్సొస్తది. బంగారాలు తాకట్టు పెట్టుకోవాల్సొస్తది. మరీ ముఖ్యంగా ఆరోగ్యాలు పాడైపోతుంటాయి. అలాగే మంచి పిల్లలు భవిష్యత్తుకి ఎదుగుతున్నారనగానే ఏదో చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం గానీ, పడిపోవడం గానీ, లేదంటే చదువులో వెనక్కొచ్చేయడం గానీ, ఇదిగో విదేశీయానానికి వెళ్తున్నారు అనుకునేసరిగా ఏదో రకం అడ్డు రావడం గానీ, ఇదిగో పెళ్ళిళ్ళవుతున్నాయి అనగానే ఏదో ఒక రకమైనటువంటి అడ్డులొచ్చి సంబంధాలు ఆగిపోవడం గానీ, లేదంటే వేరే ఏ రకాలుగా అయినా సరే ఉద్యోగాలొస్తున్నాయని గాని ఒక్క మార్కులతో ఫెయిల్ అయిపోవడం గాని వీటిలన్నిటికి కూడా మన కుటుంబం మీద ఏడుపు, ఏడుపు, ఏడుపు నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటది. మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళ మీద. మరి అలాంటప్పుడు మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పనేంటో తెలుసండి? ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు కుటుంబ సమేతంగా అవకాశం ఉంటే కుటుంబ సమేతంగా ఎళ్ళండి. లేదు మీకు కొంచెం ఖాళీ దొరికితే మీరైనా సరే ఒక 11 ఆకుల మీద 11 తమలపాకుల మీద అంటే మనకు అవకాశం ఉంటే 101 తమలపాకు దండైనా కట్టి ప్రతి ఆకు మీద కూడా శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని రాసి ఆకులకు ఒక దండలా కట్టి ఆ ఆంజనేయ స్వామికి మీరు వేసినా సరే లేదు. 11 ఆకుల మీద శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని పసుపుతో 11 ఆకుల మీద రాసి, ఆ 11 ఆకులు కూడా శ్రీరాముడి పాదాల చెంతన పెట్టి, తండ్రి ఏ తప్పు లేదమ్మా, ఏ సిగ్గు లేదమ్మా, ఏం భయపడకండి. ఎవరు చూస్తున్నారు? ఏంటి? ఈరోజు మన భగవంతుడే ముందే మనం కూర్చున్నాం. భగవంతుడినే మనం కొలుచుకుంటున్నాం. భగవంతుడితోటే మాట్లాడుకుంటున్నాం. తండ్రి 2 చేతులు జోడించి, తండ్రి మాకీ కష్టాలున్నాయి. మా కుటుంబంలో ఇన్ని కలహాలున్నా మా మీద ఇంతమంది నా అనుకునే బంధువర్గం అంతా కూడా మా కుటుంబం మీదే ఏడుస్తుంది. మా కుటుంబం మీద నరదిష్టి పడకుండా చూడు తండ్రి అని చెప్పి ఎందుకంటే మనకి నరఘోషల నుంచి, పీడల నుంచి, శత్రుభయాల నుంచి, అలాగే అనేక రకమైనటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడగలిగేటువంటి ఏకైక మార్గం ఆ ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడం. ఆంజనేయ స్వామినికి ఈ శ్రీరాముడి తమలపాకులతో మనం అతన్ని ఆరాధించుకున్నట్లయితే ఇంకా ఎక్కువ ప్రసన్నం. ఈ విషయం ఎవ్వరు చెప్పరండి. మీకు ఎన్ని లక్షల వీడియోలు చూడండి, ఎన్ని వేల వీడియోలు చేయండి. మీరు చూడండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కూడా ఈ సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు కూడా చెప్పలేదు. ఇది మీరొక్కసారి చేసి చూడండి. మీకు అంటుకున్నటువంటి నరఘోష నుంచి, నరదిష్టి నుంచి, నరపీడల నుంచి ఇట్టే మీకు 11 ఆకులు పెట్టారు కదా! 11 రోజుల్లోనే మీరు బయటపడగలిగి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో. గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఆరోగ్యం తేలికపడి, సుఖ సంతోషాలుగా నవ్వుతూ ముందు మీ జీవితాలు ఎంత సుఖ సంతోషాలుగా ఉండేవో, అంతే సుఖ సంతోషాలుగా ఉంటారండి.
ఒక్కసారి మీరు 11 రోజులు కంటిన్యూగా వెళ్ళండి. లేదంటే 11 వారాలు వెళ్ళండి. మీకు అవకాశం ఉన్నన్ని రోజులు వెళ్ళండి. మీకు ఆ శ్రీరాముడు, ఆ ఆంజనేయ స్వామి తాలూకా ప్రభావం, ఆ శక్తి మీకు ఎంత ఉపయోగపడుతుంది, ఎంత బావుంటుందనేది మీరు చూడండి. సక్సెస్ అనేది చూస్తారు జీవితంలో. పిల్లల మ్యారేజ్ విషయంలో దగ్గర నుంచి, పిల్లల ఉద్యోగాల దగ్గర నుంచి, పిల్లల విదేశీయానం దగ్గర నుంచి, మీరు జీవితంలోని ఈ సొంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా? కట్టుకుంటారు. అలాగే స్థలాలు కొందాం అనుకుంటున్నారా? కొనుక్కోగలుగుతారు. కొంచెం బంగారాలు కొనుక్కొని పిల్లలకి జీవితంలో ఉపయోగపడతదని మీరు ఏవైనా సరే ఫి ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దాం అనుకున్నా, అన్ని రకాలుగా మీరు చేసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా మీ మొఖంలో సంతోషం, నవ్వు, హ్యాపీగా ఉంటారు. అందులో మీరు ఈ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునే వారిలో నేను కూడా మొదటి వ్యక్తిగా నేను కూడా ఉంటాను. ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో ఆ భగవంతుని దయ వల్ల చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారండి. మరీ ముఖ్యంగా మనల్ని మోసం చేసేవారు, మనం ఇప్పటిదాకా ఎన్నో ఎవరు మోసం చేశారనేది కూడా తెలుస్తదండి. ఎందుకంటే మనం అందరిని గుడ్డిగా నమ్మేస్తా ఉంటుంటాం వృషభ రాశి వాళ్ళం. ప్రతి విషయంలో అనుకునే వారందరిని నమ్ముతూ ఉంటుంటాం. వాళ్ళే మనకి వెనకాతల ఉండి వెన్నుపోటు పొడుస్తూ ఉంటుంటారు. అలాగే చాలా ఇబ్బందులు పెడతా ఉంటుంటారు. ఫ్యామిలీలో మూడో వ్యక్తిగా వచ్చి మన కుటుంబాల్లో నిప్పులు రాజేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. ఈ భార్యాభర్తలు కూడా విడిపోవడానికి మూడో వ్యక్తి కారణం మధ్యనే. మీకు తెలుసు మూడో వ్యక్తి ఎవరనేది. ఆ మూడో వ్యక్తిగా వచ్చి భార్యాభర్తలను విడదీసి వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తా ఉంటుంటారు. ఆ భార్య ఇంట్లో ఎప్పుడు కూడా ఆ దైవ చింతనతో ఉండేటువంటి భార్య ఎప్పుడు కూడా రోదిస్తూ ఉంటే ఆ కుటుంబం హెచ్చెలగవుతుంది. ఎందుకంటే వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు గాని ఏడుస్తూ ఉంటే ఆ కుటుంబం అనేది ఎత్తిల్లే అవకాశాలు చాలా తక్కువ. మరి అంత గొప్ప స్త్రీ ఉందంటే ఆ మూడో వ్యక్తిగా వచ్చి మన కుటుంబంలో ఎన్ని గొడవలు సృష్టిస్తున్నారు. ఎన్ని బాధలు పెడుతున్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు సరైన టైమొచ్చి సరైన శిక్ష వెయ్యాలి అనుకుంటే మాత్రం మనం భగవంతుని ఆరాధించుకోవాలి కదా! భగవంతుని నమ్ముకోవాలి కదా! అలాంటప్పుడు మరి మనం ఆ భగవంతుడి దగ్గరికెళ్ళిపోయి మన కడుపులో ఉన్న బాధంతా చెప్పుకోవాలి కదా! అందుకనే నేను చెప్తుంటాను. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి గాని, దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి గాని, దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి గాని, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి గాని వెళ్లి మీరు అభిషేకాలు చేయించుకోండి. భగవంతుని ముందు కూర్చొని మీరు ఎప్పుడు కూడా ఆరాధించుకోండి. దండం పెట్టుకోండి. పూజించుకోండి. చాలా అద్భుతాలే చూస్తారండి. మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లల విషయంలో చూసుకున్నా సరే, వాళ్ళ ఎడ్యుకేషనల్ కూడా చాలా బావుంటుంది. చాలా తెలివితేటలుగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు చదువు మీద కాన్సంట్రేషన్ పెడుతుంటారు. ఒక్కొక్కసారి పెట్టకపోతుంటారు. ఎక్కువగా చె వర్కులు చేసినా సరే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. మరీ ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం పిల్లల్లోని. ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని పిల్లలు కూడా ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళిపోయి ప్రతిరోజు స్కూలుకెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి బొట్టు గాని మొఖానికి ధరించి పిల్లల్ని స్కూలుకి పంపిస్తూ ఉండండి చిన్న బొట్టు పెట్టి. వాళ్ళ హెల్త్ ఆరోగ్యం బావుంటుంది. అలాగే ఆంజనేయ స్వామి రక్షలుంటాయి. రక్షలు కడుతూ ఉండండి పిల్లలకి. వాళ్ళకి గాలి గాని, ధూళి గాని, చెడు పీడలు గాని ఏమి పట్టకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఈ ఇంటర్ నుంచి చదువుకుంటున్నటువంటి పిల్లలు వృషభ రాశిలో కొంచెం చెడు అలవాటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మగ పిల్లల్లో మరీ ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంటర్ దాటిన తర్వాత వాళ్ళకొక బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అంతా కొత్త కొత్తగా కనిపిస్తా ఉంటుంటది. వాళ్ళకి ఏమీ తెలీదు. ఏం చేస్తున్నామో ఏంటో తెలీదు. తల్లిదండ్రులు కూడా పెద్దగా అప్పటిదాకా చాలా గట్టిగా పట్టుకొని ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎదిగిపోయారు కదా! వాళ్ళు అన్నీ అర్థం చేసుకుంటారు కదా! వదిలేస్తాం. అలాంటప్పుడే వాళ్ళ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు స్నేహితుల్లాగా చేరి పాపం ఏమీ అలవాట్లు లేనటువంటి పిల్లలకి రకరకాలైనటువంటి అలవాట్లు గురి చేయడం. దానివల్ల వాళ్ళ కెరియర్ పాడైపోవడం. తల్లిదండ్రుల మీద కోపం అప్పటిదాకా తల్లిదండ్రులంటే ఎంతో ఇష్టపడేటువంటి పిల్లలు పెద్ద పెద్ద గొడవలు తెచ్చుకోవడం. మనం చెప్పిన మాటలు వినకపోవడం. అసలు కోపం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఇసిరేస్తుండడం, పెద్ద పెద్ద అరుపులు, కేకలు, హ్యాబిట్స్ మరీ ముఖ్యంగా తండ్రికి మరీ ముఖ్యంగా తెలుస్తుంటది. పిల్లలు హ్యాబిట్స్ పడ్డారా? లేదా? అని. అయినా సరే మనం ఏమి చేయలేము. మనం ఒకవేళ ఏమైనా చెప్పామంటే మా నాన్నగారికి, మా అమ్మగారికి తెలిసిపోయిందిలే అని చెప్పి ఆళ్ళు ఇంకా ఎక్కడ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారని చెప్పి భయంతో ఉండడం. ఇలాంటి పిల్లలు ఎప్పుడైతే చెడు అలవాట్లకెళ్ళిపోయామో వాళ్ళ కోసం మనం ఎంతో ఫ్యూచర్‌గా ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత పిల్లలు చెడిపోతున్నారు, పాడైపోతున్నారని తెలిస్తే మన మనసు ఎంత బాధ అనిపిస్తా ఉంటుంటది. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేం. అనుకునే వారికి ఎవరికీ మనం చెప్పలేము ఆ బాధల్ని. అలాంటప్పుడు మనం ఏకైక మార్గం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడండి.
నేను కొన్ని వేల మందికి చెప్పాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళి అభిషేకాలు చేయించి, వస్తుంటే గురువుగారు మేము ఎప్పుడు అభిషేకం చేయించుకుంటామండి. పాలు కూడా తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకుంటామండి. చాలా మంచిదమ్మా. కానీ వెళ్ళేటప్పుడు ఒక పావు కేజీ గాని, అర కేజీ గాని స్వీటు మీకు నచ్చింది. తీపి బూందీ గాని, కాజా గాని, మైసూర్ పాక్ గాని ఏదైనా సరే ఒక స్వీట్ అనేది పట్టుకెళ్ళండి. కొంచెం ప్రసాదం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టి మిగతా ప్రసాదాన్ని మన ఇంటికి తేవడం కాదు. అక్కడ గుడికొచ్చిన భక్తులకి గాని, ఆ పిల్లల చేత అలాగే బయట కూర్చున్నటువంటి బహు పేదవారైనటువంటి వాళ్ళకి గాని ఈ ప్రసాదాన్ని వాళ్ళ చేతులతో ఇప్పించండి. వాళ్ళు చేస్తారు. ఇప్పించినట్లయితే మాత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికటండి మనం ఎన్ని పూజలు చేసేసామో, ఎంత చేసేసామని కాదటండి. మనం ఎంత దానం చేశాము, అతను మనం ఎంతమందికి దానం చేసి, ఎంత కడుపు ఎంతమందికి నింపాం. ఒక్క పేదవాడికి కడుపు నింపినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో సంతోషిస్తాడటండి. మనకున్నటువంటి కష్టాల్లోంచి బయటపడడానికి ఎంతో మంచి మార్గాలను ఇస్తాడటండి. మన పిల్లలు చెడిపోతున్నారంటే వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో కృషి వల్ల ఈరోజు పిల్లలు మంచి మంచి ఉన్నతటువంటి స్థానాలకు వచ్చి గురువుగారు మీరు చెప్పిన విషయం మేము చేసాము. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళిపోయి మేము పూజలే చేసాము. ఈరోజు మా పిల్లలు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు. మంచి మ్యారేజ్‌లయ్యి సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో హ్యాపీగా ఉన్నారు. విదేశీయానంలో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీకు చాలా ధన్యవాదాలని చెప్పి వాళ్ళందరూ చేతులెత్తి నమస్కరిస్తుంటే అంతకన్నా నా మనసు ఇంకంత సంతోషపడుతుందండి. అలాగే మనం చెప్పేటువంటి విషయాలు మీరు అన్నీ కూడా పాటించినట్లయితే మాత్రం మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు గాని, పిల్లల చెడు అలవాట్ల నుంచి దూరం అవ్వడం గాని మీరు కూడా ఎంతో సంతోషిస్తారండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చెడు అలవాట్ల నుంచి చాలా దగ్గరవుతారు. ద దూరమైపోయి పిల్లలు చెడు అలవాట్ల నుంచి మీకు ఎంతో దగ్గరవుతారు. అమ్మా, నాన్న మేము చేసేటువంటి తప్పు చాలా తప్పు చేశాము. ఇక్కడి నుంచి మా కెరియర్ మీద మేము దృష్టి పెడతాం. మా ధ్యేయం అనేది జాబ్ అమ్మా అని చెప్పి పిల్లలు ఒక సరైనటువంటి మార్గంలోకొస్తారు. మీరొక్కసారి చూడండి. తప్పకుండా. ఎందుకంటే నేను మీకు చెప్తున్నవన్నీ కూడా నా వీడియోలేవో చిన్న చిన్న ముక్కలు అతికించి చెప్పడం గానీ ఏది కాదు. నా వీడియో ఏదైనా సరే 40 నిమిషాలు, 50 నిమిషాలు సింగిల్ వీడియోలో నేను ప్రతీది కూడా చెప్తుంటాను. క్షుణ్ణంగా చెప్తుంటాను. వివరణగా చెప్తుంటాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చేసిన వాళ్ళు ఈరోజు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు. అందుకే నేను అందరికీ మనం ఒకళ్ళకి చెప్పడం కన్నా ఇలా వీడియో చేసి కొన్ని చెప్పడం వల్ల కొన్ని లక్షల మంది ఈరోజు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌లు గానీ, లేదా ట్విట్టర్‌లు గానీ, ఏదో రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా! ఈ వీడియోని వాటిలో కూడా అప్‌లోడ్ చేయండి. షేర్‌లు చేయండి. మీలాంటి వృషభ రాశి వాళ్ళు ఎంతో మంది పాపం తెలుసుకోలేక ఏం చేయాలి? ఏంటి? అని పిల్లలతోటి, బాధలతోటి, మనస్పర్ధలతోటి, ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా పూజలే చేసుకోవడం, సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ పుణ్యం అంతా కూడా నాకు రాదమ్మా! మీకొస్తుంది. ఆ పుణ్యం అంతా మీకొస్తుంది. మీ కుటుంబం ఇంకా వృద్ధికొస్తుంది గాబట్టి, మీరు తప్పకుండా మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాలన్నిట్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తెలియలేనటువంటి వాళ్ళందరికీ కూడా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడమని చెప్పండి. షేర్ చేయండి. దూరంగా ఉన్నటువంటి పిల్లలకి, కోడళ్ళకి, కొడుకులకి, అల్లులకి వీడియోలు షేర్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆర్థిక విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం 2024 అనేది చాలా 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 బ్యాడ్‌గా ఉంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం. అలాగని 2022 బావుందా? 23 బావుందా? అంటే ఏదో ఉంది, లేదు అనుకునేటట్టుగానే ఉంది తప్ప, ఈ 2024 గత 3 నెలల నుంచి చూసుకుంటే అసలు క్యాష్ రొటేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి క్యాష్ వస్తుంది కదా! జీతాలు వస్తున్నాయి కదా! అంటే వాళ్ళకి కూడా పెద్దగా ఏం మిగలటం లేదండి. వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ గానీ, హెల్త్ ఇష్యూస్ గానీ, లేదంటే ఇన్సూరెన్స్‌లు కట్టడం గానీ, లేదంటే హౌస్‌లకి ఈఎంఐలు కట్టడం గానీ, బళ్ళకి గానీ, కార్‌లకి గానీ, వాళ్ళకి ఒక ఉన్నటువంటి ఫ్లాట్‌లకి అద్దెలు కట్టుకోవడం గానీ, పిల్లలు చదివించుకోవడం గానీ, ఆ వచ్చిన ఎంతైతే వస్తుందో వాళ్ళ జీతం అంతా కూడా ఖర్చయిపోయి మళ్ళీ 24, 25 తారీఖుల కల్లా పాపం వాళ్ళు నిల్లయిపోతుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. మనకి ఏ హ్యాబిట్స్ లేకపోయినప్పటికీ కూడా మన ఆర్థికంగా చిదిగిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటాయి. అలాంటప్పుడు మనకి ఎప్పటి నుంచి బావుంటుంది? ఎలా బావుంటుందని చూసుకున్నట్లయితే మాత్రం, ఈ సెప్టెంబర్ నుంచి కూడా మనకి కొంచెం ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలున్నాయండి. ఆ విషయం చాలా మందికి తెలీదు.
ఎందుకంటే మనకి సామాజిక మాధ్యమాల్లో మనల్ని భయపించడం గానీ, ఇబ్బందులు పెట్టడం గానీ చేస్తున్నారు గానీ, ఈ సెప్టెంబర్ నుంచి కూడా అంటే ఆగస్టు 18, 19, 20 తారీఖుల నుంచి కూడా మనం చూసుకుంటే, ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకునే అవకాశం ఉంది. నలుగురిలో కూడా మనం ఏమైనా ఇబ్బందులు పడుతున్నా సరే, ఏమైనా అప్పులే తీసుకొని చాలా మాటలు పడుతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీరు అలాగే ఏమి ఇబ్బందులే పడకండి. ఎందుకంటే మీ అప్పులు కూడా నెమ్మదిగా తీరే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. బిజినెస్‌లు కూడా గ్రోత్ అయ్యే అవకాశాలున్నాయి. తప్పకుండా. మీరు క్యాష్ అనేది అంటే గత 2021, 22లో మీరు ఎలా చూసారో క్యాష్‌ని మీరు కొంచెం అదే రకంగా మీరు ఈ 2024లో కూడా ఈ ఆగస్టు ఎండింగ్ నుంచి కూడా మీ బిజినెస్‌లు డెవలప్ అవ్వడం గానీ, గ్రోత్‌నెస్ పెరగడం గానీ, అన్ని విషయాల్లో కూడా మీరు ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే క్యాష్ అనేది మనకి స్ట్రక్ అవుతుందో మనశ్శాంతి అనేది కోల్పోతుంటాం. ఎందుకంటే మన ఖర్చులు పెరుగుతాయే గానీ సంపాదన తగ్గుతున్నప్పుడు ఖర్చులు పెరుగుతుంటే మాత్రం ఆటోమేటిక్‌గా ఇంటికి మూలస్తంభమైనటువంటి మనిషి ఇబ్బందులు చాలా అన్నీ కావండి. అలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి కూడా ఆ శ్రీరాముడి దయ వల్ల, ఆంజనేయ స్వామి దయ వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలున్నాయి. బిజినెస్‌లో ఏ రకమైన గోల్డ్ బిజినెస్ గాని, శారీస్ బిజినెస్ గాని, ఎలాంటి బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళకి కూడా కిరాణా బిజినెస్‌లు గాని ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలున్నాయి. కొంచెం క్యాష్ రొటేషన్ తిరిగే అవకాశాలున్నాయి. మీరు స్టాండర్డ్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పులు తీరే అవకాశాలున్నాయి. అలాగే చదువుకున్న వాళ్ళకి కూడా అదే జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం అంటే ఖర్చులన్నీ మీరు తగ్గించుకోగలుగుతారు. అలాగే మరీ ముఖ్యంగా హెల్త్ మీద మీరు కాన్సంట్రేషన్ చేయగలుగుతారు. హెల్త్‌ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. స్ట్రెయిన్ అవ్వడం కొంచెం తగ్గించుకుంటారు. ప్రతి విషయంలో కూడా మీకు ఆగస్టు 15, 16 తారీఖుల నుంచి కూడా వృషభ రాశి వాళ్ళకి అన్నీ కూడా మంచి రోజులే జరిగే అవకాశాలున్నాయి కాబట్టి, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. చాలా విషయాలు చర్చించుకోవాలి. చాలా అంటే మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రతి వీడియోలో కూడా చర్చించుకుందాం. అలాగే మళ్ళీ 2, 3 రోజుల్లో ఇంకో వీడియో చేసుకుందాం. ఆ వీడియోలో చెప్పుకుందాం. అలాగే నా ఛానెల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూడగలుగుతారు వీడియోని. మీరు జీవితంలో ఎంతో సాధించగలుగుతారు. మీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో మంచి వీడియోలు నేను చేయగలుగుతాను. ప్రతి వీడియోకి ప్రతీది దానికి అర్థం ఉంటుంది. ప్రతి వీడియోలో కూడా మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి రావడానికి మీ వంతుగా నేను ఎంతో కృషి చేస్తుంటానండి. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో వీడియోని షేర్ చేయండి. ఎంతోమంది జీవితాలు బాగుపడే అవకాశాలున్నాయండి. అలాగే ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. లైక్ చేయండి. మీ దిలీప్.